రే సుబ్బనా, ఏంటిది? తెలదా? తెలవపోతే మొత్తరా. అంకనా ఏమైంది? నువ్వు ఊళ్ళో లేవా? మన నారాయణ కొడుకుని ఆ కాకినాడ కనకమ్మ లేపుకుపోయింది. దానికి ఆ బసవపున్నమేమో వాతాసట. అందుకే పరశురామయ్య గారిని కలవడానికి వెళ్తున్నాం. పరశురామయ్య బసవపున్నమా దెబ్బలాడుకుంటే 2 కోడి పుంజులు బరిలో దెబ్బలాడుకున్నట్టే. అయ్యగారు కాపాడండి బాబు, దొరగారు కాపాడండి బాబు, మమ్మల్ని రక్షించండి అయ్యా. మా కుటుంబాన్ని కాపాడండి బాబు. మిమ్మల్ని కాపాడడానికి నేను అక్కడికి రావాలా? నువ్వే రారా ఇక్కడికి. గేటు మూయకుండా వస్తావేరా? గొళ్ళెం పెట్టి వస్తున్నావు, తిరిగి వెళ్ళవా? తీసుంచరా తొత్తు కొడక. అయ్యా, కాకినాడ కనుక నా కొడుకు లేపుకుపోయింది బాబు. లేపుకుపోతే నన్నేం చేయమంటావు? పోయి పోలీసులకు చెప్పుకో. చెప్పాం బాబు, కానీ వాళ్ళు భయపడుతున్నారండి. ఎవరికి? అడుసుమిల్లి బసవపూర్ణమ్మకి. ఆవిడ వాళ్ళకి అండగా ఉంది బాబు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. రాయరు ఇక్కడే ఉన్నానండి. ఉన్నావు కాబట్టి పిలుస్తున్నాను. మన వాళ్ళకి ఫోన్ చేయి. ఈ గొడవలో మీరు తరదొచ్చినంత మంచిది కాదు సార్. ఆడవాసన మీకు పడదుగా. ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో పరశురామయ్య గారు జోక్యం చేసుకుని మీకు తెలుసు కదా. ఎందుకు వచ్చారో మీరు ఇక్కడ? లాయర్, నా ఇంటి గడప తొక్కి బసవ పున్నమ్మని ఎవడు తిట్టినా పురాణంలా వింటాను. దాన్ని దెబ్బతీయమని ఎవరడిగినా కురుక్షేత్రం చేసి తీరుతాను. రే ఫోన్ తీసురా. ఎప్పటి నుంచి ఆప్షన్స్? ఇంకో 2 నెలలు ఉన్నాయి. బలరాముడు, ఏంటి నాన్నగారు? నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే నాన్నగారు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిర్జానం. గంట కొట్టి నే దేవుణ్ణి పిలుస్తుంటే అక్కడ గంట కొట్టి నన్ను పిలిచేదేమరా? పని పట్టలేని మెధవా. నేనేం చేస్తున్నాను రా బుజ్జి? దేవుడికి నైవేద్యం పెడుతున్నాను రా బుజ్జి. ఫోన్ మోగుతోంది కదరా బుజ్జి. క్యారేజ్ అక్కడ పెట్టి ఫోన్ ఎత్తరా దద్దమ్మా. హలో, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం. నిన్ను రే నరసింహం, ఫోన్ చూడరా. పొద్దున్నే ఏదో నా కొడుకు చేశాడు. పెట్టు. హలో, మిమ్మల్ని పుట్టించిన ఏదో నా కొడుకుని. అమ్మో నాన్న, అనే నాన్నగారా? నాన్న రామకృష్ణ, నేను పిలవమంటాను నాన్నగారు. అక్కర్లేదు, వాడిని తీసుకుని వెంటనే ఇక్కడికి రా. అలాగే నాన్నగారు. అయిపోయావు, నా పని క్లోజ్. ఎలా రాస్కేల్, మా నాన్నగారు గొంతు గుర్తుపెట్టలేదా నువ్వు? లేదండి. నిన్ను గొంతు నొప్పి సంపేస్తగా నీకు గుర్తు రాదురా నిన్ను. హలో, లా కాలేజీ హాస్టలేనా? అవునండి. కృష్ణమోహన్ పిలు. లైన్లో ఉండండి, పిలుస్తాను. కృష్ణమోహన్ హియర్. ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళాను. కాదు కాదు, వచ్చేసాను. మళ్ళీ వెళ్తాను. నత్తి సన్నాసులా ఏంటా మాటలు? కాదు నాన్న, మధ్యాహ్నం కాలేజీ. రే కుంటి సాకులు చెప్పకు, వెంటనే బయలుదేరి ఇంటికి రా. బసవ పున్నమ్మ గుండాలని చెప్పావు. పాపం వీళ్ళంతా పేదోళ్ళు అంటున్నారు. వెళ్ళు, వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో. అదంత సులభం కాదండి.